హలో క్రికెట్ లవర్స్. చెప్పు చెప్పు. ఇంగ్లాండ్తో 4 టెస్టులో టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా ఉండాలని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా కామెంట్ చేశారు. ఈ మ్యాచ్ గెలవడం భారత్కు కీలకమని, బుమ్రా లేకుండా బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదని కామెంట్ చేశారు. 5 టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో టీమిండియా 1-2తో వెనుకంజలో నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టెయిలాండర్ సాయంతో ఆఖరి సెషన్ వరకు రవీంద్ర జడేజా చేసిన పోరాటం వృధా అయింది. అయితే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా మరో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ సిరీస్కు ముందే బుమ్రా 3 మ్యాచ్లు మాత్రమే ఆడుతాడని చెప్పాడు. ఈ క్రమంలోనే అతను రెండో టెస్ట్కు దూరంగా ఉన్న బుమ్రా మూడో టెస్ట్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. 4గో టెస్ట్కు బుమ్రా దూరం అవుతాడనే ప్రచారం జరుగుతోంది. అయితే 4గో టెస్టులో బుమ్రా ఖచ్చితంగా ఆడించాలని దీప్ దాస్ గుప్తా సూచించాడు. 4గో టెస్ట్కు 8 రోజుల విశ్రాంతి లభించిందని, రికవరీ అయ్యేందుకు బుమ్రాకు ఈ విశ్రాంతి సరిపోతుందని చెప్పాడు. 4గో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడాలంటే ఖచ్చితంగా ఆడాల్సిందే. బుమ్రాను టీమిండియా తొలి 3-5 టెస్టులు ఆడించాలనే ప్లాన్ గురించి విన్నాను. కానీ ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. 4గో టెస్ట్ చాలా కీలకం కాబట్టి వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన బుమ్రాను బరిలోకి దించాల్సిందే. 4గో టెస్టుకు ముందు 8 రోజుల విశ్రాంతి లభించింది. 5 టెస్టుల కంటే 4గో టెస్టులో బుమ్రాను ఆడించాల్సిన అవసరం ఎక్కువగా ఉందని స్టార్ స్పోర్ట్స్తో దీప్ దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు.